హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో లేడీస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనందరికీ గాజులు అంటే చాలా ఇష్టం కదండి. అందులోనూ మట్టి గాజులు అంటే చాలా చాలా ఇష్టం లేడీస్కి. మరి వీటిని భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనందరికీ బీరువాల్లో గాజుల స్టాండ్లు అయితే వచ్చేస్తున్నాయి. అయినా అవి సరిపోక మళ్ళీ గాజుల స్టాండ్ అయితే కొనుక్కుంటూ ఉంటాం. ఆ గాజుల స్టాండ్లో మనం బ్యాంగిల్స్ తీసి వేసుకునేటప్పుడు పక్కకు పడిపోవటము, పగిలిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బ్యాంగిల్స్ పగిలిపోకుండా మనము భద్రపరచుకోవడానికి చక్కగా మనం వాడి పడేసే బాటిల్తో ఏ విధంగా ఈ గాజులను భద్రపరచుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనందరికీ ఇప్పుడు పండగలప్పుడు రకరకాల శారీస్ మీద చక్కగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలాగే మనకి ముత్తైదువులకి ఇప్పుడు చీరతో పాటు గాజులు అలా పెడుతుంటారు. చీరలు కాకపోయినా రవికతో ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేటప్పుడు బ్యాంగిల్స్ ఇవ్వటం కూడా మనకి సాంప్రదాయం ఉంది. కాబట్టి లేడీస్ అందరి దగ్గర ఎక్కువ బ్యాంగిల్సే ఉంటాయి. స్టాండ్కి సరిపోకుండా పక్కన పెడుతూ ఉంటాము. అవి కూడా ఇట్లా చిందరవందరగా అయిపోయి వెళ్ళేటప్పుడు హడావుడిగా కరెక్ట్గా మ్యాచింగ్ తీసుకోలేక కొన్ని గాజులు కింద పడి పగిలిపోతూ ఉంటాయి కదా. అలా లేకుండా మీ అందరికీ ఒక చిన్న టెక్నిక్తో చాలా సింపుల్గా భద్రపరచుకోవడానికి, అలాగే మనం ఫంక్షన్ వెళ్ళేటప్పుడు హడావుడి లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ బాటిల్లో భద్రపరిచినట్టయితే మనం మ్యాచింగ్ ఏం కావాలో కరెక్ట్గా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు అవి ఎలా తయారు చేసుకోవాలో బ్యాంగిల్స్ని భద్రపరచడానికి వాటికి కావాల్సిన వస్తువులు చూద్దాం. బాటిల్స్, టేపు, సిజరు, అలాగే ఒక నైఫ్ అండి. నైఫ్ కానీ లేదంటే కత్తి ఏదైనా పర్వాలా, మీ దగ్గర ఉన్నది తీసుకోండి. పెన్ను లేకపోతే మార్కర్తో అయినా, పెన్ను ఒక్కొక్కసారి పడకపోవచ్చు బాటిల్ మీద, కాబట్టి మార్కర్లు అయితే స్కెచ్ పెన్నుతో కూడా మీరు చక్కగా బాటిల్ మీద ఒక లైన్ గీసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఈ విధంగా పైన కొంచెం వదిలేసేయండి. పైన ఒక 1 ఇంచు, కింద ఒక 1/2 లేదా 1 ఇంచు వరకు వదిలేయండి. వదిలేసి చక్కగా ఒక లైన్ గీసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చండి. మన ఛానల్లో డివోషనల్ వీడియోస్, పండుగలు ఎప్పుడెప్పుడు వస్తాయి, వాటి డేటు, తిది ఇలాంటివన్నీ పెడుతూ ఉంటానండి. మీ దగ్గర ఎన్ని బాటిల్స్ ఉంటే బ్యాంగిల్స్ని బట్టి కట్ చేసుకోండి. నేను ఒక 3 బాటిల్స్లోకి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక లైను గీసి కట్ చేసుకున్నాను. ఇక్కడ సైడ్కి అండి ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోండి. ఇదిగోండి, 2 సైడ్లు 1/2 ఇంచు ఒకే సైడ్గా కట్ చేసుకోవాలి. ఒకటి అటు సైడు ఒకటి ఇటు సైడు కాకుండా ఒక 1/2 ఇంచు ఎటుపక్క అయితే మీరు కింద కట్ చేశారో అటుపక్కే పైన కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు బాటిల్లో ఏదన్నా చెమ్ము ఉందేమో ఒక క్లాత్ తోటి శుభ్రం చేసేసుకోండి. ఇక మనకి చేతులు పెట్టినప్పుడు బాటిల్లో చేతులకి ఈ ప్లాస్టిక్ అనేది గీసుకోకుండా మనం మీ దగ్గర సెల్లో టేప్ కానీ, పిల్లల దగ్గర ఉండే బుక్స్కి కలర్ఫుల్గా వేసే టేపులు, ఏ టేప్ అయినా పర్వాలా, కరెంటుకి వేసే వైరింగ్ టేపు బ్లాక్వి కానీ ఇలా వస్తాయి కదా, ఏదో ఒక టేపుతో మీరు చక్కగా వేసేసేయండి టేప్ని. ఇక్కడ ఒకేసారి మనం కట్ చేసుకొని వేస్తే అది మడత పడిపోయి సరిగా రాదండి. కాబట్టి కొంచెం కొంచెంగా టేప్ని కట్ చేసి చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకొని వేసినట్లయితే ఈజీ అవుతుంది. మనకి టేప్ కూడా వేస్ట్ అవ్వదు. ఇది బాటిల్ ఎంత పొడవు ఉందో అంత పొడవు టేప్ తీసుకున్నట్లయితే మనకి మధ్య మధ్యలో మెలిక పడేసి సరిగ్గా అతుక్కోదు. కాబట్టి కొంచెం కొంచెంగా కట్ చేసి 2 సైడ్స్ ఈ టేప్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చక్కగా గాజులు మీ శారీకి మ్యాచింగ్గా తీసుకోవాలనుకున్నప్పుడు మనము ఇందులో పెట్టినప్పుడు బయటికి ఓపెన్గా కనిపిస్తూ ఉంటాయండి బ్యాంగిల్స్ చక్కగా. కాబట్టి ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇందులో ఒకేసారి 4-5 గాజులుగా పెట్టేసుకోవచ్చు. 1 by 1 పెట్టుకుంటూ వచ్చేయడమే. ఈ విధంగా 4-5 అయితే పెట్టడానికి ఈజీగా ఉంటుందండి.
ఇలా చక్కగా సెట్ చేసుకొని కలర్స్ పెట్టేసుకోవచ్చు. తీయటం కూడా ఈజీ అండి. ఇంకొకటి, మీరు కింద పడినా కూడా ఈ బాటిల్ లోపల బ్యాంగిల్స్ అనేవి పగలవు. నేను వేసుకునే గాజులు 2-4 అండి. 2-6 అయినా 2-8 అయినా చక్కగా ఈ బాటిల్స్లోకి సెట్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసాను. చాలా ఈజీగా తీసుకొని మనం చేతులకు వేసుకోవచ్చు. అన్నిటినీ ఈ విధంగా సెట్ చేసేసాను. మనకి పైన కొంచెం బాటిల్స్కి సన్నగా వస్తుంది కాబట్టి అక్కడ పట్టవండి. ఎంతవరకు పడతాయో అంతవరకు మీరు ఈ బాటిల్స్లోకి మీ బ్యాంగిల్స్ని ఎక్కిచ్చేసేయండి. చూడండి ఎంత బాగా చక్కగా బయటికి కనిపిస్తున్నాయో. ఫంక్షన్స్కి ఎటువంటి హడావుడి లేకుండా మీకు చక్కగా ఎన్నిసార్లు చెప్తున్నానంటే, లేడీస్కి మనం బయటికి వెళ్ళేటప్పుడు అవి ఎక్కడున్నాయి ఇవి ఎక్కడున్నాయో గబగబా తీసేసి గందరగోళంగా వేసేస్తూ ఉంటాము. అందరికీ ఇది అనుభవమే ఉంటుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు అరే ఈ గాజు కనిపించలేదు, ఆ గాజులు కనిపించలేదు అనుకోకుండా చక్కగా ఇట్లా వేస్ట్గా పడేసే బాటిల్స్తో మీరు స్టాండ్ చేసుకొని, గాజుల స్టాండ్ హ్యాపీగా మీరు నిలబెట్టేసి ఎక్కడ కావాలన్నా చక్కగా ఒక ర్యాక్లో సర్ది పెట్టుకోవచ్చు. హ్యాపీగా చేతులకు వేసుకొని వెళ్ళొచ్చు ఫంక్షన్స్కి. అలాగే పండగలప్పుడు కూడా మనం బాగా వ్రతాలప్పుడు నిండుగా చేతులకు వేసుకుంటాం కదా బ్యాంగిల్స్, కింద పడిపోకుండా పగిలిపోకుండా చక్కగా అరేంజ్ చేసుకుంటారు. మీ అందరికీ ఈ విధంగా ఇలా మీరు కూడా తయారు చేసి బ్యాంగిల్ స్టాండ్ని తయారు చేసి యూజ్ చేసి మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో, మీ అందరికీ ఉపయోగపడిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను మీకు రిప్లై ఇస్తానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.